కార్తీక్ ఇంట్లో రాత్రి అందరూ భోజనాలకు రెడీ అవుతుంటే జోష్న బ్యాగ్ తీసుకొని వస్తుంది. చిన్న మర్దల, ఏంటి సడన్ ఎంట్రీ అని కార్తీక్ అడిగితే, లగేజ్తో వచ్చావేంటి అని దీప అడుగుతుంది. ఉండిపోవడానికేమో అని కార్తీక్ అంటే, ఇచ్చిపోవడానికని జోష్న చెప్తుంది. ఏంటి అని కాంచన అడిగితే, జ్ఞాపకాలు అని, చిన్నప్పటి నుంచి బావ నాకు ఇచ్చిన గిఫ్టులు. బావ ఎక్కడి నుంచి అయినా వస్తే ఇంట్లో అందరూ నీ పెళ్ళానికి ఏం తీసుకొచ్చావురా అని అడిగితే, వాళ్ళ సంతోషం కోసం బావ నాకు కొన్ని గిఫ్టులు ఇచ్చాడు. అవన్నీ తిరిగి ఇచ్చేయాలి అని వచ్చాను. ఇప్పటి వరకు బావ నాకు వద్దు అనుకున్నాడు. ఇప్పుడు నేను బావని వద్దు అనుకుంటున్నాను. బావ వద్దు అనుకుంటే ఇక జ్ఞాపకాలెందుకు? ఫోన్‌లో కూడా బావ ఫోటోలు అన్నీ డిలీట్ అని చెప్తుంది. చాలా సంతోషం, ఇప్పటికైనా మారావు అని కాంచన అంటుంది. జోష్న కార్తీక్ ఇచ్చిన ఒక్కో గిఫ్ట్ తీసి టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. కాంచన, శ్రీధర్లు జోష్నకి పెళ్లి చేసుకోమని అంటారు. బావ నా దగ్గర ఉన్న నీ జ్ఞాపకాలన్నీ నీకిచ్చేశా. ఈరోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు అని జోష్న అంటే, బంధాలను కూడా తెంపేసుకుంటావా అని శ్రీధర్ అడుగుతాడు. మనసులో ఏదో గట్టిగానే అనుకొని వచ్చింది అని కాంచన అంటుంది. నీకు నాకు పెళ్లి చేయాలి అన్న పెద్దవాళ్ళ మాట ఈ రోజుతో పోయింది. కొన్నాళ్ళు మనం మోసాం. ఇన్నాళ్ళు నేను మోసాను. ఇక నుంచి కార్తీక్ అంటే నాకు మేనత్త కొడుకు మాత్రమే. నాకు వరుసకు బావ అవుతాడు కాబట్టి బావ అని పిలుస్తాను. ఒక బావ మరదలి సంబంధం తప్ప మన మధ్య ఇంకేం లేదు. ఉంటాను బావ అని జోష్న వెళ్ళే టైంకి సూరజ్ ఎంట్రీ ఇస్తాడు. సూరజ్ జోష్నతో, ఇక్కడికొచ్చావా అని అడుగుతాడు. నేను ఇక్కడికి వచ్చా అని తెలిసే వచ్చావా అని జోష్న అడిగితే, బ్రదర్‌ని నేనే రమ్మని చెప్పాను. రెస్టారెంట్ గురించి మాట్లాడాలి అని కార్తీక్ అంటాడు. దీప సూరజ్‌తో, జోష్న ఏం చేసిందో చూడు. నా భర్త తనకిచ్చిన అన్ని వస్తువులు ఇచ్చేసింది చూడు అని అంటూ ఉంటుంది దీప. ఒక్కటి తప్ప అని సూరజ్ అంటాడు. ఏంటి అని జోష్న అంటే, మనసులోనే అన్నీ మోస్తాం కదా, అది ఇవ్వలేదు అని సూరజ్ అంటే, మనసు ఇలా తిరిగిస్తారా అని జోష్న అంటుంది. ఇద్దరు గొడవ పడే టైంకి కార్తీక్ ఆపి, ఒకరు నా కోసం వచ్చారు, ఒకరు నేను పిలిస్తే వచ్చారు. ఎవరు ఏమనుకున్నా జోష్న చేసిన పని నాకు నచ్చింది అని కార్తీక్ అంటాడు. జోష్న వెళ్ళిపోతా అని అంటే, కాంచన, దీప, కార్తీక్‌లు భోజనం చేయమని అంటారు. ఇక జోష్న వినకపోవడంతో కాంచన ఒప్పుకోదు. ఇక మరోవైపు మాలిని దక్షిణమూర్తితో, సెంటర్‌లో రెస్టారెంట్ నష్టాల్లో ఉంది. యజమాని అమ్మేయాలి అనుకుంటున్నాడు. మనం కొందామని అంటుంది. శివనారాయణ పోటీకి వస్తాడు కదా అని దక్షిణమూర్తి అంటే, అదే లైన్‌లో వాళ్ళ రెస్టారెంట్ కూడా ఉందని మాలిని అంటుంది. ఆయన శివనారాయణ వదలడు అని దక్షిణమూర్తి అంటే, వస్తే రానివ్వండి మామయ్య, ఆయన మన సుమిత్ర మామయ్యే కదా అని మాలిని అంటే, ఆ శివనారాయణ వల్ల మనం కోల్పోయింది చాలమ్మా, మనం ఆలోచించాల్సింది సుమిత్ర గురించే కానీ ఆయన గురించి కాదు అని దక్షిణమూర్తి అంటాడు. మాలిని మనసులో, ఆ శివనారాయణ పతనమే నాకు కావాలి అని మామయ్యతో మాత్రం శివనారాయణకు పోటీగా వెళ్తా, అని మీద పగ తీర్చుకునే అవకాశం వస్తే వదలను అని అంటూ ఉంటుంది. దక్షిణమూర్తి కూడా శివనారాయణకు గట్టిగా బదులు ఇవ్వాలని అంటాడు. మాలిని మనసులో, వాళ్ళని సర్వనాశనం చేసే వరకు నాకు ప్రశాంతత ఉండదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు దీప అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి సూరజ్, జోష్నలకు కుర్చీలు వేస్తుంది. సూరజ్ కింద కూర్చొని తింటానని అంటాడు. జోష్న కూడా కింద కూర్చుంటా అని కూర్చుంటుంది. అమ్మో, మీ అమ్మ ఇలా చూసింది అంటే నా కూతుర్ని కింద కూర్చోపెడతారా అని మమ్మల్ని తిడుతుందని కాంచన అంటుంది. జోష్న పక్కన సూరజ్ కూర్చొని జోష్నకి కాలు తగిలిస్తూ ఉంటాడు. జోష్న అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలని శ్రీధర్‌ని పిలుస్తుంది. ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోమని చెప్పు బ్రదర్ అని సూరజ్ అంటే, ఏం పర్లేదు నేను ఇక్కడే ఉంటానని జోష్న అంటుంది. కార్తీక్, దీపాలు భలే వచ్చారు అని అనుకుంటూ ఉంటారు. ఇక శౌర్య జోష్నతో, నీకు పెళ్ళా అని అడుగుతుంది. జోష్న, సూరజ్ ముఖాలు చూసుకుంటూ ఉంటారు. ఎందుకు అలా అడిగావని జోష్న అంటే, అమ్మ నాన్న రాత్రి నిద్రపోకుండా మాట్లాడుకుంటున్నారు అని అంటుంది. ఇంకేం విన్నావే అని కాంచన అంటే, అదొక్కటే విన్నాను అని శౌర్య అంటుంది. నీకు నీకు నాకు సగం సగమే వినిపిస్తాయి అని శ్రీధర్ అంటాడు. ఇక మరోవైపు జోష్నని కార్తీక్ పెరుగు వేసుకోమని చెప్తే, సాంబార్ బావుంది, మొత్తం దీంతోనే తినేసా అని జోష్న అంటుంది. సూరజ్ ప్లేట్ చూసిన శౌర్య తనకి కూడా సాంబార్ అంటే ఇష్టమని అంటుంది. అవును, నాకు చాలా ఇష్టమని సూరజ్ అంటే, జోష్న, సూరజ్‌లు ఇష్టాలు ఒకటే అని పాప అంటుంది. సాంబార్ అంటే అందరికి ఇష్టమే శౌర్య, కానీ కొన్ని మనం అలా ఓపెన్‌గా చెప్పకూడదు. కొందరు ఇష్టానికి కూడా సర్టిఫికేట్ అడుగుతారు. దాన్ని చూపించమని అంటారు. ఇష్టాన్ని చూపించలేం, మనసుని చూపించలేం. కానీ కొందరు అడుగుతారు. అలా అడిగే వాళ్ళకి తెలియాలి, కొన్నిటికి సాక్ష్యాలు ఉండవు అని సూరజ్‌కి కౌంటర్ వేస్తుంది జోష్న. తర్వాత ప్లేట్ ఎక్కడ కడగాలి అని కాంచనని అడిగితే, కాంచన, శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. జోష్న ప్లేట్ కడగడానికి వెళ్తే, దీనికేదో అయిందిరా, తాయెత్తు కట్టాలి అని కాంచన అంటే, అవసరం లేదమ్మా, అది జరగాల్సిన మార్పే అని కార్తీక్ అంటాడు. అందరూ భోజనాలు చేసిన తర్వాత జోష్న ప్లేట్ తోమి వస్తుంది.
ప్లేటు తలతల మెరిసిపోతుంది. ఏం పెట్టి తోమావు జోష్న అని కార్తీక్ అడిగితే చేతితోనే తోమాను అని జోష్న అంటుంది. అమ్మ జోష్న టెస్ట్ పాస్ అయింది అని అంటే ఏం టెస్ట్ బావా అని అడుగుతుంది. అప్పట్లో పెళ్లి చేయాలంటే అమ్మాయి తోమిన ప్లేట్ చూసి తన ఇంటిని సంసారాన్ని చక్కగా చూసుకోగలదా లేదా అని పరీక్షించేవాళ్ళు. నువ్వు ఆ టెస్ట్ పెట్టకుండా వితౌట్ పెళ్లి చూపులు పాస్ అయ్యావని అంటాడు. సూరజ్ నువ్వేమంటావని కాంచన అంటే సూరజ్ కంగారు పడతాడు. ఏంటి పెళ్లి చూపుల గురించా అని అంటే కాదు వంట గురించి అని కాంచన అంటుంది. ఇక జోష్న ఇంటికి వెళ్తానని చెప్తే ఎలా వచ్చావని కార్తీక్ అడిగితే క్యాబ్లో వచ్చా వెళ్తా అని జోష్న అంటుంది. సూరజ్ ఎలాగో వచ్చాడు కదా డ్రాప్ చేస్తానని కార్తీక్ అంటే అవసరం లేదని జోష్న వెళ్ళిపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.